నిజంగా మహిళలకి బంగారం అంటే ఎందుకంత సెంటిమెంట్, ఎందుకంత ట్రెడిషనల్ వాల్యూ ఉంటుంది? మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ముకుందా జ్యువెలర్స్లో ఉన్నాము. యూజువల్గా ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అనేవి బ్రాండెడ్ బట్టలకు, షూస్కో కనిపిస్తుంటాయి. అయితే ఫర్ ద ఫస్ట్ టైం బంగారంలో కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్, ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్ అని ఒక ట్యాగ్ లైన్తో ఉన్నటువంటి ముకుందా జ్యువెలర్స్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, సిగ్నేచర్ ఏంటి, స్పెషల్ ఐటమ్స్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. నాతో పాటుగా రండి, కొత్త ఐటమ్స్ ఏమున్నాయో చూద్దాం. ప్రస్తుతం మనం ఉన్నాము కొత్తపేటలో ఉన్నటువంటి ముకుందా జ్యువెలర్స్లో. ఇందులోకి ఎంటర్ అవగానే నాకు ఫస్ట్ కనిపించింది ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్తో పాటుగా నో మేకింగ్ ఛార్జెస్ అనేటువంటి బోర్డు కూడా కనిపించింది. యాక్చువల్గా బంగారానికి మేకింగ్ ఛార్జెస్ లేకపోవడం ఏంటి? మనతో పాటుగా ఉన్నారు ముకుందా జ్యువెలర్స్ నుంచి నిఖితా గారు. హలో అండి నిఖితా గారు, నమస్తే. ఎలా ఉన్నారు? సో మేము బంగారం అనగానే బోల్డ్ అంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. అందులో సరికొత్త డిజైన్స్ ఎలా ఉంటాయో, దాంతో పాటుగా దాని ధర ఎలా ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, తరుగు ఎంత, మజూరి ఎంత, ఇవన్నీ చూసినప్పుడు తడిసి మోపడైనంత కనిపిస్తుంది కదా. ఇక్కడ నాకు కనిపించింది ఏంటి, అసలు నో మేకింగ్ ఛార్జెస్ అది ఎలా పాసిబుల్ అవుతుంది? యాక్చువల్గా మనది ఫ్యాక్టరీ అవుట్లెట్ కదా, ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. సో తెలంగాణలో ఇప్పటివరకు ఎక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ గోల్డ్కి లేదు. సో మనం ముకుందా జ్యువెలర్స్తోని ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్న కాన్సెప్ట్తో వచ్చాం. సో ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఏంటంటే మేము ఫ్యాక్టరీ ధరలకే ప్రజలకి ఇవ్వాలన్న కాన్సెప్ట్తో వచ్చాం. సో పైన మనం అనుకోవచ్చు, ఇప్పుడు గోల్డ్ కొనడానికి పోతే చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అవుతారు, ఈ ఛార్జ్ ఏంటి, ఆ ఛార్జ్ ఏంటి. సో ఇవి ఏవి లేకుండా ఓన్లీ మనం వేసేది ఒకటే విఏ అండి, వాల్యూ అడిషన్ ఛార్జెస్ ఇస్తాం. అది 2 to 12% మాత్రమే. అందులో కూడా కన్ఫ్యూజన్ లేదు. ఒకసారి వచ్చినప్పుడు 18% ఉంది, ఒకసారి వచ్చినప్పుడు 16% ఉంది, ఒకసారి వచ్చినప్పుడు 14 ఏంటి, డిస్కౌంట్ చేస్తే ఏముండదు. ఎవరు వచ్చినా ఒకటే ఉంటుంది మన దగ్గర, 2 to 12. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం తగ్గిస్తారు, మన వాళ్ళకి వెళ్ళి మాట్లాడవచ్చు, ఇలాంటివి కూడా ఉంటాయి కదా. సో ఎప్పుడు వచ్చినా 2 to 12% మాత్రమే ఉంటుంది. సో నిఖిత గారు, బోల్డ్ అని మనకి బ్రాండెడ్ జ్యువెలరీ షోరూమ్స్ ఇవన్నీ ఉన్నాయి, ట్రెడిషనల్గా ఏజ్ ఓల్డ్గా వస్తున్నవి ఉన్నాయి. అవన్నీ కాకుండా ముకుందాకంటూ ఒక స్పెషల్, ఒక స్టైల్ స్టేట్మెంట్, ఒక యూనిక్నెస్ ఉంది అంటే దేంట్లో ఉందంటారు? లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి. సో యూజువల్గా ఇప్పుడు బంగారం రేట్ పెరిగిపోతుంది. మనం అప్పట్లో 10 తులాలలో జరిగేవి ఆ రేట్కి ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ అయింది గోల్డ్ రేట్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కూడా అదే వెయిట్లో మనం కొనాలి అంటే కొనలేము. ఇంకా ఎవరు ఏమి వాళ్ళకి ఇంకా హారం వేసుకోవాలి అన్న కోరిక ఎప్పటికీ తీరదు. బికాస్ హారం అంటేనే ఒక 10 తులాస్ 8 తులాస్ అన్నప్పుడు ఎప్పుడు ఎవరు కొనలేదు. సో మన కాన్సెప్ట్ ఏంటంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఎంత తక్కువ వెయిట్లో మనం ఎంత హెవీగా చూపించేటట్టు చేస్తే వాళ్ళు పాపం వాళ్ళ సేవింగ్స్, గోల్డ్ రేట్ పెరుగుతుంది కానీ ఎర్నింగ్ కెపాసిటీ అంతే ఉంటుంది కదా. ఇప్పుడు 5 lakhs సేవ్ చేసుకుంటారు. 5 lakhsలో మనం ఎలా చేయగలుగుతామని, బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ గోల్డ్ రేట్ మన కోరికలు అయితే మనం చంపుకోలేం కదా. సో అందుకు లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఎంత లైట్ వెయిట్లో చేయగలిగితే అంత లైట్ వెయిట్. సో వైడ్ రేంజ్ ఆఫ్ లైట్ వెయిట్ కలెక్షన్ నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఆ కలెక్షన్, ఆ లైట్ వెయిట్ జ్యువెలరీ మీద కూడా ఎక్సెసివ్ వేస్టేజ్ ఛార్జెస్ తీసుకోకుండా వెరీ మినిమల్, దట్ ఈస్ 2 to 12%. మళ్ళీ ఎలాంటి మేకింగ్ ఛార్జెస్, మళ్ళీ ఎక్స్ట్రా ఏదైనా మాస్కింగ్ చేసి వీళ్ళు ఇంకేమైనా ఛార్జెస్ వేస్తారు ఏముండదండి. మీరు వచ్చిన రోజు నెట్ వెయిట్ ఎంత ఉందో అంత బంగారం మీద ఆ రోజు బంగారం రేటుకి ఇంటూ ఆ ఐటమ్ది వర్క్మెన్షిప్ బట్టి వేస్టేజ్ డిసైడ్ అవుతుంది. అది 2 to 12%లోనే ఉంటుంది. ప్లస్ ఏమైనా స్టోన్స్ బీట్స్ ఉంటే తప్ప ఇంకా ఏమీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు మనకి. సో ఎనీథింగ్ ఈజ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి రీచ్ అవ్వే లాగా ఉండాలి జ్యువెలరీ అని ఒకటే కాన్సెప్ట్తోనే వచ్చినాం అనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ముకుందా. నిఖిత గారు, మనం ఇన్ని రకాల హారాలు చూస్తున్నాం, లాంగ్ చైన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో లైట్ వెయిట్ అన్నప్పుడు ఇంత లాంగ్ చైన్ ఎలా వస్తుంది అసలు? వస్తుంది మ్యామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది మనం బ్యాక్ చైన్తో కలిపి మ్యామ్ 53 grams ఉంది. అంటే 5 తులాల 3 గ్రాములు అంతే. మంచి పర్ల్స్ వచ్చి మనకి సెమీ యాంటిక్ ఫినిష్లో వస్తుంది. అంటే మనకి యాంటిక్ జ్యువెలరీకి మ్యాచ్ అవుతుంది, మన దగ్గర గోల్డ్ ఫినిష్ జ్యువెలరీ కూడా మ్యాచ్ అవ్వాలి.
ఇంకేంటంటే మీకు ఈ చైన్ వద్దు అంటే కూడా ఒక 5 grams మైనస్ చేయొచ్చు 48 ఎగ్జాక్ట్లీ డోరీ పెట్టుకొని. సో మనకు ఒక 5 తులాలలో ఇప్పుడు ఇంత మంచిగా హెవీగా కనిపించే హారం వచ్చేస్తుంది. ఒక 2.5 to 3లో మనము నెక్లెస్ సెట్ చేసుకొని ఇంకో 2 తులాస్ బుట్టాలు కంప్లీట్ 10లో. ఎప్పుడైతే హారం ఒక లాంగ్ హారం వచ్చేదో ఇప్పుడు ఒక హారం నెక్లెస్ కమ్మలు కూడా సెట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది చూడండి 5 తులాస్లో హెవీగా మీకు ఎలా అనిపిస్తుంది? యా గ్రేట్ ఇంట్రికేట్ వర్క్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ జస్ట్ బికాస్ లైట్ వెయిట్ అని ఏదో ఫినిషింగ్ లో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా స్టోన్ వర్క్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఇస్ డీటెయిల్డ్. సో యూజువల్ గానే మనకి బంగారం అనగానే కాసుల పేరు అనేది గుర్తొస్తూ ఉంటది కదా. ఎన్ని రకాల డిజైన్స్ వచ్చినప్పటికీ ఎంత మోడర్న్ టెక్నిక్స్ కనిపించినప్పటికీ కాసుల పేరు ఉంటే ఒక నిండుతనం అనేది. కాసుల పేరులో కూడా లైట్ వెయిట్ ఇప్పుడు 10 తులాస్ లో ఉన్నాయి మన దగ్గర, 5 తులాస్, 4.5, 3.5 లో కూడా లైట్ వెయిట్ నక్షిలో చేయొచ్చు అనమాట. సో యూజువల్ గా బ్రైట్స్ మీరు అన్నట్టు పైన నెక్లెస్ పెట్టి కింద ఒక కాసుల పేరు, అది ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ పోదు, ఎప్పటికీ ఇట్స్ ఇన్ ద ట్రెండ్. అవును. సో మనం ఒకసారి నాకు కాసుల పేరులో చూపిస్తాం. ఇది కొంచెం హెవీ వెయిట్ కాసుల పేరు. ఇది అరౌండ్ 10 తులాస్ ఉంటుంది మ్యామ్. అంటే కాసు కూడా చూడండి చాలా పెద్దగా వెరీ డీటెయిల్డ్గా ఉంటుంది. ఒకటేమో ఫ్లవర్ ఇచ్చాం, ఒకటి కాసు ఇచ్చాం అనమాట. సో ఇది అరౌండ్ 10 తులాస్ ఉందన్నమాట. దీంట్లోనే మనకి లైట్ వెయిట్లో ఉన్నాయి, ఇట్లా లూజ్ గా వచ్చి ఇది కోయంబత్తూర్ స్టైల్ అంటారు. దిస్ ఇస్ అరౌండ్ 3 తులాస్ అనమాట అలాంగ్ విత్ ద బ్యాక్ చైన్. ఇది 3 తులాస్ లో వచ్చేస్తుంది మనకి. ఇంత లాంగ్ వస్తుంది, ఇంత లాంగ్ వస్తుంది. మళ్ళీ ఏంటంటే మనం పెళ్ళిళ్ళప్పుడు ఏం చేయాలి, సింగిల్ గా పెట్టుకున్నప్పుడు ఇట్లా పెట్టుకొని నెక్లెస్ పెట్టుకున్నామంటే కొంచెం డోరీ పెట్టి కొంచెం కిందికి దింపితే ఇంకా లాంగ్ అనిపిస్తుంది. బికాస్ దిస్ పార్ట్ విల్ బి కవర్డ్ బై నెక్లెస్ ఎనీవేస్. సో ఇలా కూడా వెళ్ళొచ్చు. దిస్ ఇస్ అరౌండ్ 6 తులాస్ మ్యామ్. ఇందాక చూపించిన 10 తులాస్ మోడల్లోనే ఇది 2-in-1. మనం ఇందాకది కూడా 2-in-1, ఇది కూడా అంటే వడ్డానం కమ్ హారం. ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉండి మీకు ఎలాంటి వడ్డానంలో కూడా మర్చుకోవచ్చు. ఎస్ హాఫ్ సారీస్ కి కానీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం మెళ్ళో వేసుకుంది అంటే డెలికేట్ గా ఉంటుంది. వడ్డానం అనుకోండి గట్టిగా కట్టేసి ఉండాలి, అందులో మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం కాదు చాలా. సో పిల్లలకి లంగాల మీదకి హాఫ్ సారీస్ మీదకి బాగుంటుంది. ఎంత ఉంది ఇది? ఇది 6 తులాస్ ఉంది మ్యామ్, ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. మళ్ళీ నక్షి ఫినిష్ తోని వెరీ డీటెయిలింగ్. ఇఫ్ యూ కెన్ సీ పీకాక్స్ ఎంత ఇలా కూర్చొని ఉంటుంది, మరి అమ్మవారికి డీటెయిల్డ్ కార్వింగ్ ఉంటుంది. ఇంట్రికేట్ వర్క్ అంటారు. ఎగ్జాక్ట్లీ రిచ్నెస్ అండ్ గ్రాండియర్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెంపుల్ జ్యువెలరీ. ఇప్పుడు అంతా టెంపుల్ జ్యువెలరీ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు దట్ డీటెయిల్డ్ కార్వింగ్, ఆ వర్క్మెన్షిప్ ని మనం అప్రిషియేట్ చేయాలి. సో సచ్ బ్యూటిఫుల్ కార్వింగ్. ఒక వడ్డానం చూపిస్తామా, అమ్మవారు అయితే ఇట్లా కూర్చొనే ఉంటుంది. ఇంత అంటే వీ హ్యావ్ టు యాక్చువల్లీ గో డౌన్ టు ద వర్కర్స్. వాళ్ళు చేసిన వాళ్ళ ఆలోచనని, మా ఆలోచనని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు కదా. సో ట్రూ. అంటే అది కోఆర్డినేషన్ అనేది కూడా ఉండాలి కదా, అదర్వైజ్ మీరు అనుకున్నటువంటి ఫినిషింగ్ అనేది రాదు. ఇది అరౌండ్ 10 తులాస్ ఉంది మ్యామ్ వడ్డానం, 99 grams ఉంది. సో ఇప్పుడు ఏంటంటే బాగా రేట్ పెరిగేసరికి అప్పట్లో లైక్ వడ్డానం అంటే 30 తులాస్ అట్లా ఉండేది కదా. సో ఇట్లా 10 తులాస్ ఏం చేస్తున్నారంటే వెనకాల సిల్వర్ బెల్ట్ తీసుకుంటున్నారు చాలా మంది, గోల్డ్ ప్లేటింగ్. సో ఆర్ఎల్స్ గోల్డ్ కావాలన్నా ఒక 8 to 10 తులాస్ గోల్డ్ పడుతుంది మనకి. సో ఇంత డీటెయిల్డ్ మనం ఎనీవేస్ ఫ్రంట్ పార్టే చూస్తారు కాబట్టి ఇట్లా ఇంత జ్యువెలరీకి 10 తులాస్ బడ్జెట్ లో మనకి వడ్డానం వచ్చేస్తుంది. సో అండ్ ఆల్సో పగడాలు ఇస్ వెరీ మచ్ ఇన్ ట్రెండ్ ఇప్పుడు. ఇట్లా పగడాలు ఫ్లవర్స్ రావడం, ఇంత డీటెయిల్డ్ కార్వింగ్ రావడం. సో ఇప్పుడు ట్రెండింగ్ జ్యువెలరీ అంటే ఇది. ఓకే, అయితే నేను ఇక్కడ చూస్తున్న దాంట్లో మెజారిటీ పచ్చలు ఎమరాల్డ్లే కనిపిస్తున్నాయి. అదేంటి అది ఇప్పుడు ఉన్నటువంటి? ఇప్పుడు ఎనీ సారీ యు వేర్, ఎనీ పైన జ్యువెలరీకి కింద ఎమరాల్డ్స్ ఉంటే అది 200% మ్యాచ్ అయిపోతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ ఎవర్ సారీ కలర్ వీఆర్ చూసింగ్, ఎమరాల్డ్ బీట్స్ గా ఆ లుక్ ఇస్తుంది. సో అందుకు వీ హ్యావ్ డిసైడెడ్ మెజారిటీ అంటే ఒక 70% జ్యువెలరీకి ఎమరాల్డ్ ట్రై చేస్తాము. తక్కింది పర్ల్స్ అండ్ పింక్ బీట్స్ అట్లా కూడా ట్రై చేస్తాం అన్నమాట. సో ఇది యాక్చువల్గా చూడగానే ఇంత అట్రాక్టివ్గా అలా చూస్తూ ఉంటే మెల్లిమెల్లిగా ఇంకొక డిజైన్ ఏదో ఇంట్రికేట్ వర్క్ ఏదో కనిపిస్తుంది, ఆ రిచ్నెస్ కనిపిస్తుంది, గ్రాండియర్ కనిపిస్తుంది అనుకుంటే
ఎంత మైండ్ ఎంత హ్యాండ్ వర్క్ అనేది ఉంది సో ఇంత వర్క్మెన్షిప్ కి కూడా మన ముకుంద జ్యువెలర్స్ లో యూజువల్ గా ఇంత డీప్ నక్షి వర్క్ కి బయట అబవ్ 20% ఉంటుంది వేస్టేజ్. ఎందుకంటే యూ కెన్ ఇమాజిన్ ఇంత కార్వ్ చేసినప్పుడు ఎంత గోల్డ్ వేస్ట్ అవుతుంది మనకి. సో ఇంత దానికి కూడా వి చార్జ్ ఓన్లీ 12% వేస్టేజ్ ఆన్ నెట్ వెయిట్ విత్ జీరో మేకింగ్ చార్జెస్. సో ఇంత హెవీ వర్క్మెన్షిప్ కి సిటీలో ఎక్కడైనా మీకు అరౌండ్ 12% వస్తే దట్ విల్ బి ఓన్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ముకుంద. సో ఇంత ఎవరైనా ఇంత వర్క్మెన్షిప్ అంటే ఆటోమేటిక్ గా పెంచేస్తారు చార్జెస్. సో మనం అట్లా కాదు, మన కాన్సెప్ట్ ఇంతే అని వీ హ్యావ్ లైక్ ఫిక్స్డ్ టు 12%. సో ఇక్కడ ఒక రాణి హారం కనిపిస్తుంది. రాణి హారం కున్న స్పెషాలిటీ ఏంటి? సో 5 వరుసల్లో ఇది ఉంది. అవును, ఇవన్నీ పర్ల్స్. ఇదంతా గోల్డ్ తీగనే వచ్చింది అనమాట. ఇక్కడ గోల్డ్ క్లిప్పే, గోల్డ్ చైనే, ఇది ఒక్కటి పర్ల్స్ వచ్చినాయి అనమాట మనకి ఇన్ గోల్డ్ కలర్. సో మనకి ఏంటంటే మిమిక్ అవుతుంది ఎగ్జాక్ట్ ఇదంతా పర్ల్స్ కూడా గోల్డ్ బాల్స్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఈ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే ఇంత హెవీ రాణిహారం కూడా ఓన్లీ 3 తులాస్ అనండి, అది లోపు. దిస్ ఇస్ అరౌండ్ 28 grams, దట్ టు అలాంగ్ విత్ ద బ్యాక్ చైన్. మనకు బ్యాక్ చైన్ వద్దు అంటే ఇంకొక 4 grams తగ్గుతుంది. సో ఇంత హెవీగా ఇప్పుడు మనం బ్రైడ్స్ కి కూడా బడ్జెట్ లో కావాలి అన్నప్పుడు పైన చిన్న నెక్లెస్ చోకర్ వెళ్ళి బ్రైడ్స్ కూడా ఇలా కిందికి వెళ్ళిపోతే మీకు బడ్జెట్ లో వచ్చేస్తుంది. దిస్ ఇస్ జస్ట్ అరౌండ్ 3 తులాస్. మీరు ఏ రోజు వచ్చినా మీకు 3 తులాస్ 100% గోల్డ్. మన దగ్గర ఇంకేంటంటే గోల్డ్ నెట్ వెయిట్ ఎంత ఉంటే 100% ఏ స్టోర్ అయినా 100% ఇచ్చేస్తారు ఆ రోజు రేట్. స్టోన్స్, బీట్స్, పర్ల్స్ ఇవి ఏ వీటికి ఇర్రెస్పెక్టివ్ అది రియల్ రూబీ ఎమరాల్డ్ అని కాదండి, ఏ స్టోన్ ఏ బీడ్ అయినా మీకు 65% బైబ్యాక్ వాల్యూ ఉంటుంది ఏ రోజు వచ్చినా. ఎందుకంటే ఇప్పుడు నేను చూసిన ఈ రాణి హారంలో ఎమరాల్డ్ కనిపిస్తుంది, ఇక్కడ వైట్ అండ్ రెడ్ స్టోన్స్ కనిపిస్తున్నాయి, పర్ల్స్ కనిపిస్తున్నాయి. గోల్డ్ కొంచెం తక్కువ ఉందేమో అనే ఒక ఫీల్. ఎగ్జాక్ట్లీ. సో మీకు అనిపిస్తుంది అరే మనం బీట్స్ ప్రైస్ మన దగ్గర తక్కువే ఉంటుంది, ఆ బీట్స్ ప్రైస్ వేస్ట్ అవుతుంది కదా రిటర్న్ ఇచ్చినప్పుడు. బట్ వీ గివ్ 65% రిటర్న్ వాల్యూ. సో మీకు ఏమి లాస్, మనం ఆ 35% కూడా ఏంటంటే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కలర్ అదంతా తర్వాత వీ డోంట్ రీయూజ్ కాబట్టి 65% బైబ్యాక్ వాల్యూ వీ గివ్ ఫర్ ఎవ్రీథింగ్. యూజువల్ గా అయితే రియల్ రూబీ ఎమరాల్డ్ కే బైబ్యాక్ వాల్యూ ఉంటుంది, బట్ మన దగ్గర ఏదైనా మీరు బిల్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఛార్జ్ చేసిన దాంట్లో 65% వస్తుంది. సో మనం ఇక్కడ మనం లక్ష్మీ హారం చూసాము, రాణి హారం చూసాము, ఇందులో ఉన్నటువంటి ఎమరాల్డ్ పర్ల్స్ చూసిన తర్వాత యూజువల్ గానే చీరకు మ్యాచింగ్ ఉండేట్టుగా బీడ్స్ అనేవి ఉంటాయి కదా, బీడ్స్ కోసం కూడా చూద్దాం మనం. యూజువల్ గా మనం చూసినటువంటి ఇక్కడ లాంగ్ చైన్స్ అన్నిట్లలో కాసుల పేరు కాకుండా చూసిన దాంట్లో లక్ష్మీ అమ్మవారే ఎక్కువ కనిపిస్తుంది. లక్ష్మీదేవి కాకుండా మాకు జనరల్ గా కావాలి అంటే అట్లా మన దగ్గర న్యూట్రల్ మోడల్స్ కూడా ఎన్నో ఉన్నాయండి. నాన్ ఐడల్స్, అందరూ ఐడల్స్ అన్ని రిలీజన్స్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం కూడా మనం కస్టమైజ్ చేస్తాం. ఇలా కూడా రెడీగా వితౌట్ గాడ్, వితౌట్ ఐడల్ డిజైన్స్ కూడా మన దగ్గర చాలా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తే మీరు దిస్ ఇస్ జస్ట్ 5 తులాస్ అండి, ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. సో మంచి ముత్యాలు గొట్టల హారం లాగా, ఎక్కువ ముత్యాలు లేవు, గోల్డ్ చాలా బాగా కనిపిస్తుంది, ఎలివేట్ అవుతుంది. ఓన్లీ మనకి ఫ్లవర్స్, పీకాక్స్ అంతే పెట్టి వితౌట్ ఎనీ ఐడల్స్ ఇచ్చున్నాం అనమాట. దిస్ ఇస్ ఓన్లీ 5 తులాస్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. సో చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది, బ్రైట్ గా కూడా. ఎగ్జాక్ట్లీ.